హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను నేరుగా కాలేజీలకే జమ చేస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సీ విద్యార్థులకు కేంద్రం నుంచి 60% వాటా రావాల్సి ఉన్నందున వారికి మినహా మిగతా విద్యార్థుల ఫీజులను కాలేజీలకు జమ చేయనుంది. విద్యార్థుల హాజరు ఆధారంగా ఫీజులు విడుదలవుతాయని వెల్లడించింది. ఇప్పటి వరకు ఏటా 3-4 విడతల్లో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఫీజు డబ్బులు జమ అయ్యేవి. గత ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థుల తల్లుల అకౌంట్లో వేసిన విషయం తెలిసిందే. 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఎలక్షన్స్ కారణంగా నిలిపివేసిన విషయం కూడా తెలిసిందే. ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో ఏర్పడిన ఎన్డీఏ కూటమి ఇప్పుడు నేరుగా కాలేజీలకు జమ చేయనుంది. అర్హులందరూ లబ్ధి పొందగలరు. దీనికోసం సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్ వద్ద 6 స్టెప్ వెరిఫికేషన్ రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఎవరికి సంబంధించిన సచివాలయంలో వారు ఈ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. గత ప్రభుత్వంలో లాగా ఏ ఇతర సచివాలయాల్లోనూ ఈ వెరిఫికేషన్కి అవకాశం లేదు, గమనించగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ చూడడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.